కానీ నీ జీవితం ఆయనకి విరోధంగా ఉండి ఒక బ్లెస్సింగ్ తీసుకొని నాకు ఈ బ్లెస్సింగ్ వచ్చింది, ఆ బ్లెస్సింగ్ వచ్చింది. ఎంతవరకు దేవుని చిత్తంలో మనం ఉన్నాం? మనం జీవించేదేమో ఆయన వాక్యానికి విరోధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం ప్రతి వారికి కావాలి, కానీ దేవుని యొక్క వాక్కు అవసరం లేదు, హెచ్చరికలు అవసరం లేదు. అవన్నీ ఏంటంటే ప్రామిస్ కార్డ్స్ అంటారు. అన్ని ప్రామిస్, రెబ్యూక్ కార్డ్స్ అని పెట్టుకుంటే గద్దెంపు కార్డులు, అది ఎలా ఉంటుందో. తర్వాత హెచ్చరిక కార్డులు, పట్టుకోవడానికి భయం వేస్తుంది దానికి. ఎందుకంటే ఏ గద్దెంపు వస్తుందో చెయ్యి పెట్టలేదు. ప్రభు బల్ల ఒకటి, ఈ ప్రామిస్ కార్డ్స్ తీసుకోవడం ఒకటి, తీసేసుకోవడం చూసుకుంటారు. దాని గురించి ఏమి ఆలోచన కూడా ఉండదు. సరే, నువ్వు బాగా ప్రార్థన చేసుకొని పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి నీ యొక్క మనస్సాక్షిని శుభ్రం చేసుకొని, ప్రభువా నాకు ఒక వాగ్దానం దయచేయని నిజంగా తీసుకుంటే ఏమో ప్రామిస్ ఇంటికి రాగానే పిల్లల్ని అడగడం, నీకే ప్రామిస్ వచ్చింది.